అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బ్రేకింగ్ న్యూస్. ఏపీ హైకోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఊరట లభించింది. ఏపీలో సంచలనం సృష్టించిన అక్రమ మద్యం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వీరు కోర్టు ఉత్తర్వులతో త్వరలో విడుదల కానున్నారు. మనం చూస్తున్నాం, ఏపీలో సంచలనం సృష్టించిన అక్రమ మద్యం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గాని, సజ్జల శ్రీధర్ రెడ్డి గాని, వెంకటేష్ నాయుడులకు ఏపీ హైకోర్టు ఇప్పుడు బెయిల్ మంజూరు చేయడం చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో ప్రస్తుతం వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు. జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు వీరు. కోర్టు ఉత్తర్వులతో త్వరలో విడుదలయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏపీ హైకోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇప్పుడు ఊరట లభించిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులకు బెయిల్ మంజూరు చేస్తుంది ఏపీ కోర్టు. ఇక మరి కాసేపట్లో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలిసే అవకాశం కనిపిస్తుంది. మరికి ఏపీ హైకోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఊరట లభించింది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం ఇప్పటికే బెయిల్ మంజూరు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఏపీ హైకోర్టు ఈ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఎప్పుడు వీళ్ళు విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది? అసలు కోర్టు ఉత్తర్వుల్లో ఎటువంటి అంశాలు ఉన్నాయనుకోవచ్చు శివ? మొత్తం మీద చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ కేసులో కొంతమంది కీలకమైన వ్యక్తులకి ఏపీ హైకోర్టులో బెయిల్ మంజూరు చేసింది. వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డికి ముగ్గురికి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో ఈ ముగ్గురు నిందితులుగా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడుకి సంబంధించి కూడా గత జూన్ 18 నుంచి లిక్కర్ స్కామ్ లో A38 గా భాస్కర్ రెడ్డి ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు లిక్కర్ కేసులో అరెస్ట్ అయి రిమాండ్ గా ఉన్న ఇదే కేసులో A1 కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ముప్పినేని అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. రత్న శివ, ప్రధానంగా వీళ్ళు ముగ్గురు కూడా ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అయితే కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో విడుదలయ్యే అవకాశం కూడా ఉంది కదా. అయితే వీళ్ళకి ఇప్పుడు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఏ విధంగా స్పందనలు వస్తున్నాయి అనుకోవచ్చు? అంటే ఖచ్చితంగా లిక్కర్ కేసులో దాదాపుగా చూసుకుంటే 7 నెలలకు సంబంధించి కూడా ఈ కేసులో ఈ ముగ్గురు నిందితులు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గతంలో అనేక సందర్భాల్లో ఏసీబీ కోర్టు కావచ్చు, అలాగే హైకోర్టు కావచ్చు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టు కూడా దీనిపై విచారణ పెండింగ్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఈ అంశానికి సంబంధించి కూడా ఏపీ హైకోర్టులో బెయిల్ రావడంతో ఈ రోజు సాయంకాలానికి ఈ ముగ్గురు కూడా చెవిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, అలాగే వెంకటేష్ నాయుడు ముగ్గురు కూడా జైలు నుంచి విజయవాడ సబ్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. రత్న అయితే బెయిల్ రావడం పట్ల చెవిరెడ్డి కుటుంబ సభ్యులైతే మాత్రం కొంత హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.